గిగ్ వర్కర్ల రక్షణ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి గిగ్ వర్కర్ల బిల్లును నిన్న రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదించింది. దానిపైన మనతో మాట్లాడడానికి గిగ్ వర్కర్ల అసోసియేషన్ ఫౌండర్ సలావుద్దీన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న రాష్ట్ర మంత్రిమండలి కూడా మీ గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసామని చెప్పారు. అంటే ఇది మీ పోరాటం మీకు ఫలించింది అనుకోవచ్చా? రైట్. ఎందుకంటే గత 2 years నుంచి ప్రభుత్వం ఏర్పాటుపడ్డప్పటి నుంచి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఎలక్షన్లో. ఆ హామీ నెరవేర్చే దానికోసం లగాతార్ 2 years టైం పట్టింది. ఎనీవే దేర్ ఐబట్ దురుసా అన్నట్టుగా లేట్ అయినా సరే ఒక శుభ పరిణామం జరిగింది. ఎందుకంటే ఓ శ్రీ రేప్రా అన్నట్టుగా బోర్డు ఎప్పుడు క్యాబినెట్లో ఎప్పుడు వస్తుంది బిల్ అన్నట్టుగా ప్రతిసారి నెక్స్ట్ క్యాబినెట్ వచ్చే క్యాబినెట్ అనుకుంటూ పోతుండే. కానీ ఈ క్యాబినెట్లో బిల్ అప్రూవల్ కావడం, అప్పుడు రానున్న అసెంబ్లీలో బిల్ ప్రవేశపెడతామని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీఎం గారికి, అలా రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన లేబర్ మినిస్టర్ గారికి కూడా పేరుపైన కృతజ్ఞతలు. ఎందుకంటే బోర్డు కనుక ఏర్పడితే ఎట్లాంటి లాభాలు జరుగుతాయి, మీకు ఎట్లాంటి సంక్షేమం ఉంటుంది? ఈ బోర్డులో ముఖ్యంగా ఈఎస్ఐ, పిఎఫ్, హెల్త్, మెటర్నిటీ, పెన్షన్, అలాగే డిజేబిలిటీ, దాంతోపాటు పిల్లల స్కాలర్షిప్ లాంటి ఇంకా ఎన్నో పథకాలు కూడా ఈ బోర్డులో రానుదానికి రెడీ ఉంది. ఒక్కసారి అగ్రిగేటర్స్ నుంచి డేటా ప్రభుత్వానికి వస్తే ఎంతమంది గీగ్ వర్కర్లు ఉన్నారు, ఏ కంపెనీలో ఎంతెంతమంది పనిచేస్తున్నారు అనేది ఒక్కసారి డేటా ప్రభుత్వం దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా ఆ వెల్ఫేర్ బోర్డు ఆ రానున్న ఏదైతే మోడల్ పేఅవుట్ ఉందో 1 to 5% పేఅవుట్ ఇవ్వాలి. ఆ పేఅవుట్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది, ఆ బోర్డు ఎట్లా చేయాలనేది కూడా బోర్డు నిర్ణయిస్తుంది. మోటా అయితే రఫ్గా ఈ స్కీమ్స్ అయితే మినిమం ఉంటుండవచ్చు. బోర్డులో ఎవరెవరు ఉంటారు? బోర్డు మెంబర్స్ ఎవరు ఉంటారు? చైర్మన్ ఎవరు ఉంటారు? అంటే మీ నుంచి కూడా ఎవరన్నా మెంబర్స్ కూడా దాంట్లో ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే చైర్మన్ ఇప్పుడు మినిస్టర్ గారే అని నిన్న ప్రకటించడం జరిగింది. బోర్డుకి చైర్మన్ మినిస్టర్ గారే ఉంటారు. అట్ ద సేమ్ టైం బోర్డు మెంబర్స్ ట్రైపార్టెడ్ బోర్డు ఇది ఒక బోర్డు ఎప్పుడు కూడా ఏకపక్షం కాకుండా ఈసారి ట్రైపార్టెడ్ బోర్డు మేము అడిగినాం ప్రభుత్వం కూడా ట్రైపార్టెడ్ బోర్డుకి ఆమోదం పంపింది. ఇందులో యూనియన్ ఉంటుంది, కంపెనీస్ ఉంటాయి, ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ట్రైపార్టెడ్ బోర్డు విధానంలో ముగ్గురు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సివిల్ సొసైటీ గ్రూప్స్కి కూడా ఉంటుంది, యూనియన్ రిప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న శాఖలకు కూడా గిన్నె పొందుపరచడం జరిగింది. లైక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ ఉంది, దాంతోపాటు ఐటీ ఉంది, ఫైనాన్స్ ఉంది. ఇవన్నీ ఒక ప్యారలల్గా ప్రోటోకాల్ ప్రకారంగా అందరికీ కూడా పోర్ట్ఫోలియోస్ పెట్టి ఎక్సఫోషియోస్ పెట్టడం జరిగింది. అంటే వర్కర్లుగా జాయిన్ కావాలంటే ఎట్లా జాయిన్ కావాలి? దాంట్లో ఇప్పుడు ప్రక్రియ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. ఒకటి ప్రక్రియ ఎట్లా అంటే ఒక రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడి తీసుకొస్తాం. ఏ డ్రైవర్ అయినా సరే, డెలివరీ బాయ్స్ అయినా సరే, ఏ ప్లాట్ఫామ్ చేసినప్పటికీ కూడా ఆ యూనిక్ ఐడి ద్వారా, లైక్ ఆధార్ కార్డ్ టైప్ అనుకోండి, ఆ యూనిక్ ఐడి ద్వారా ఏ ప్లాట్ఫామ్ కూడా మనం పనిచేసినా కూడా చెల్లేటట్టుగా అక్కడి నుంచి ఒక చిన్న రుసుము ఆ వెల్ఫేర్ బోర్డులో పడుతుంది. ఆ వెల్ఫేర్ బోర్డు ఏమో రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఈ స్కీమ్స్ అన్నీ వాళ్ళకి అందేటట్టుగా, సంక్షేమ స్కీమ్స్ అన్నీ అందేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అంటే మినిమం ఎంత పర్సంటేజ్ ఇవ్వాలని కూడా ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీరు దాంట్లో? మేమైతే 5% పెట్టాలని పెడుతున్నాము. బట్ ప్రభుత్వం దానిపైన ఇంకా రూల్స్ వరకు టైం ఉంది కాబట్టి రూల్స్లో ఫైనలైజ్ చేస్తామని చెప్పినా. కానీ మేము పట్టుబడుతున్నాం ఒక 5% తీసుకుంటే బాగుంటుంది అనేది. లెట్స్ సీ, 1 నుంచి 5% అయితే బిల్లు అయితే పొందుపరిచినారు. బట్ అది ఫైనల్గా ఎప్పుడైతే రూల్స్ తయారైతాయో దీనిపైన ఆ రూల్స్లో ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు. మీరు చెప్పండి, మీకు ఎట్లాంటి లాభాలు జరుగుతుంది? గిగ్ వర్కర్గా మీకు ఇంతకుముందు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? బోర్డు వచ్చిన తర్వాత మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి? దీంట్లో 3 అంశాలు ప్రధానంగా తీసుకోవాలండి. ఒక అంశం వచ్చేసి మాకు కుటుంబానికి భద్రత, ఈఎస్ఐ లాంటిది రావడం వల్ల, ఇన్సూరెన్స్ రావడం వల్ల కుటుంబానికి భద్రత, మాకేమైనా కూడా మా కుటుంబానికి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా దానికి షార్ట్ అవుట్ అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మేము పని చేసిన తర్వాత ఎలాగైతే ప్రైవేట్ ఎంప్లాయీలకి, గవర్నమెంట్ ఎంప్లాయీలకి రిటైర్మెంట్ తర్వాత పిఎఫ్ లాంటి ప్రయోజనాలు ఉంటాయో సో అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 3వ అంశం వచ్చేటప్పటికి అన్వాంటెడ్లీ మమ్మల్ని యాప్ బేస్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో సస్పెన్షన్ గురి చేయడం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయేది. బట్ ఈ బిల్ రావడం వల్ల 7 రోజుల టైం పీరియడ్ అని ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైం పీరియడ్ ఇచ్చినప్పుడు మేము బోర్డు దగ్గరికి వెళ్ళి మా బాధను కానీ, మా ఇబ్బందులు కానీ వాళ్ళ దృష్టిలో పెట్టినప్పుడు మా దగ్గర తగిన సమాచారం లేకపోతే ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే సో దాన్ని గవర్నమెంట్ ప్రపోజల్ ముందుకు పంపించినప్పుడు కంపెనీడు తప్పకుండా రివోక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సో దీనివల్ల ఈ 3 అంశాలు మేజర్గా మాకు లబ్ధి జరుగుతాయి. దాంతోపాటుగా మాకు రైట్ టు ఆస్క్ అనే దాన్ని కూడా మాకు వస్తుంది. కాబట్టి
దీనివల్ల మాకు ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉండబోతుంది. సందర్భాల్లో మీకు రావాల్సిన కమిషన్ కూడా కొన్ని కంపెనీలు కూడా ఇవ్వని సందర్భాలు కూడా గతంలో చూసాం. మీరు స్ట్రైక్లు కూడా కొన్ని సందర్భాలు చేశారు. అవి కూడా ఇవన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? సార్, ప్రతి అంశము పరిష్కారం అయిద్దని మేము భావిస్తాం. చేయాలని చెప్పి మా ప్రయత్నాలు ఉంటాయి. బట్ ప్రభుత్వం చేస్తుందా లేకపోతే దానిలో పొందుపరచదా అనేది గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే ఒక అంశం ఉందో మినిమం బేస్ ఫేర్ అనేది ఇంక్లూడ్ చేయాలని చెప్పి పెడితే దాంట్లో చట్టభద్రత వస్తుంది. అప్పుడు రాష్ట్ర పరిధిలోకి యాప్ బేస్లు అన్నీ వస్తాయి. సో మాకు ఒక భద్రత కలుగుద్దని మేము భావిస్తున్నాం. బట్ ప్రభుత్వం మరి పొందుపరుస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తుందా అనేది ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు ఎటువంటి కష్టాలు రాకుండా కూడా ఇప్పుడు మాకు ఇబ్బంది కలిగినప్పుడు అన్న బాయ్సాబ్ లాంటి వాళ్ళు మాకు సహకారం అందిస్తారు. సో ఇన్ని రోజులు ఈయన ఇండివిజువల్గా సహకారం అందించేది ఇప్పుడు ప్రభుత్వం కూడా తోడవుతుంది. అది ఈ ప్రభుత్వమే కానీ రేపు ఇంకో ప్రభుత్వం కానీ గత ప్రభుత్వమే కానీ ఒకళ్ళు చేసిన పని ఇంకోళ్ళు ముందుకు తీసుకెళ్ళి తప్పించి దాన్ని మధ్యలో ఆపితే పబ్లిక్ తిరుగుబాటు తప్పదు. సో డ్రైవర్లైనా కానీ రేపు అంతా డిజిటలైజేషన్ కాబోతుంది. సో ఇవాళ రేపు టీవీ ఛానల్ కూడా డిజిటలైజేషన్ అయ్యే బతికే పరిస్థితుల్లో రేపు ఫ్యూచర్ కూడా అంతా డిజిటలైజేషన్ అవుతుంది. ఐడి కార్డులే కానీ మిగతా కార్యక్రమాలు. సో అట్లాంటప్పుడు గవర్నమెంట్ కూడా డిజిటలైజేషన్కి మాకు సహకరించినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా దీనిపైన పనిచేస్తూ సగ జీవితాన్ని అర్పించినందుకు షేక్ సలావుద్దీన్ బాయ్సాబ్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ముందుండి ఇంకా మీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ బోర్డు రావడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా చేస్తున్నారని మేము భావిస్తున్నాం. మొత్తం ఈ బోర్డు కనుక వస్తే ఎంతమంది మీ వర్కర్లకు ఎంతమంది లబ్ధి చేరుతుంది? ఎంతమంది ఉంటారు మొత్తం స్టేట్ వైడ్గా మీకు? సార్, ఇప్పుడు మా బాయ్సాబ్ కానీ గవర్నమెంట్ కానీ చెప్పిన అంశాలు ఏంటంటే వాళ్ళ ఒక డేటా వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో తీసుకొని, ఎందుకంటే ఇవాళ రేపు అగ్రిగేటర్లు ఎలా అయిపోయారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ డేటాగా తీసుకొని ఎటువంటి గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు వ్యతిరేకిస్తారు. సో ఈ అంశాన్ని ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మేబీ మా అంచనా ప్రకారం 8 లక్షల దాకా ఉంటారు. మరి ప్రభుత్వం 4,20,000 డిసైడ్ చేసింది. సో అది ముందుకు తీసుకెళ్ళి మరి తర్వాత ఏం చేస్తారనేది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది మా దృష్టిలో. చెప్పండి, మీరు డ్రైవర్గా మీకు ఎట్లాంటి లబ్ధి చేకూరబోతుంది భవిష్యత్తులో? మీరు అంటే దీంతో హ్యాపీగా ఉండగలుగుతారా? మేము గత ఓలా ఊబర్ వచ్చినప్పటి నుండి ఓలా ఊబర్లో నడుపుతుంటే ఓలా ఊబర్లో కష్టాలు అంటే చాలా కష్టాలు ఉండే అన్నప్పుడు మాకు పికప్ ఎక్కడో తెలియపోతుండే, డ్రాప్ ఎక్కడో తెలియపోతుండే, కస్టమర్లతో ఇబ్బంది ఉంటుండే. హ్యాప్ ఏమైనా జరిగితే కంప్లైంట్ ఇస్తే యాప్ బంద్ చేస్తుండే. మేము పోయి మళ్ళీ అడిగితే బౌన్సర్లను పెట్టి కొట్టిన రోజులు ఉన్నాయి. ఆ బౌన్సర్ల మీద మేము తిరుగుబాటు చేసి అప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇది తింపిన రోజులు కూడా ఉన్నాయి ఆ గవర్నమెంట్లు. ఇప్పుడు డ్రైవర్ల పక్షాన నిలబడి డ్రైవర్ల కష్టాలు డ్రైవర్లకే ఒక నాయకుని తెలుస్తుంది. ఆ డ్రైవరే ఇవ్వాలి ఈరోజు ఈ సల్లావుద్దీన్ గారు అని నేను చెప్తున్నా. ఎందుకంటే డ్రైవర్ అయి ఉండి కూడా డ్రైవర్ల మధ్యలో తిరుగుతూ క్యాబ్ నడుపుకుంటూ డ్రైవర్ల కష్టాలు ఏందని తెలుసుకొని వీళ్ళ కష్టాలు నేను ఎట్లా తీర్చానని ఎన్నో రోజుల నుండి 10 సంవత్సరాల నుండి కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి దీన్ని ఒక జీవో తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఇది సల్లావుద్దీన్ గారి కృషి వల్లనే ఈరోజు జీవో వచ్చింది. దీని మీద కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఈరోజు హ్యాపీ ఉన్నాము. ఈ డ్రైవర్ల తరఫున సల్లావుద్దీన్ గారికి నేను వాళ్ళ తరఫున మా తరఫున అందరి తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో గిగ్ వర్కర్లతో పాటు డ్రైవర్లు కూడా అంటే ప్లాట్ఫామ్ వర్కర్లకు కూడా చాలా లబ్ధి చేకూరుతుంది. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా అందుతాయి. ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి కూడా వస్తే మా జీవితానికి ఒక భద్రత కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా గిగ్ వర్కర్లు తెలుపుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.